హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది మా ఊర్లో జాతర అనమాట. అంటే అత్తయ్య వాళ్ళ ఊర్లో జాతర జరిగింది లాస్ట్ సండే. నేను వెళ్ళలేకపోయాను, మా హస్బెండ్ వెళ్ళారు. సో వీడియో తీసి పెట్టండి, యూట్యూబ్లో పెడతాను అని చెప్పేసి చెప్పానమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట వీడియో తీసి అదే పనిగా పెడతారు నా కోసం అని చెప్పేసి. కానీ తీసి పెట్టారనమాట. సో మన మాట కూడా కొంచెం వాల్యూ ఉంది, పర్లేదు అనిపించింది. చాలా బాగా జరిగిందంట. 9 ఇయర్స్ బ్యాక్ జరిగిందంట, 2016లో. మళ్ళీ ఇప్పుడు జరిగింది. నేను కూడా వెళ్ళాల్సింది, సో కానీ వెళ్ళలేకపోయాను అనమాట. టూర్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం సిక్ అయ్యాను నేను బాబు. అందుకని మేము ఇద్దరం డ్రాప్ అయిపోయాము. ఇంకా మా ఆయన ఒక్కరు వెళ్ళేసి వచ్చారనమాట. చాలా ఇయర్స్ తర్వాత జరుగుతుంది కదా, ఎంతైనా ఆయన హోమ్ టౌన్ కాబట్టి అందరినీ కలవచ్చు, మీట్ అవ్వచ్చు అని చెప్పేసి ఆయన తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళేసి వచ్చారు. ఇక్కడ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, రిలేటివ్స్ ఉన్నారు, అలాగే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఏం చేద్దాం, నేను కూడా వెళ్ళింటే బాగుండేది అనిపించింది. మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఊరి కబుర్లన్నీ చెప్తా ఉంటే. బట్ ఏం చేయలేం కదా, మిస్ అయిపోయాము ఈసారికి. నెక్స్ట్ టైం జరిగినప్పుడైనా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో కూడా తెలీదు. ఒకవేళ జరిగితే కనుక ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్తాను. నాకు ఇలా జాతరలు ఫంక్షన్లు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అంటే పనులు చేయకోకుండా ఓన్లీ చూడడం మాత్రమే ఇంట్రెస్ట్. మళ్ళీ పనులు చెప్తే అబ్బా ఈ జాతరలు వద్దు, ఫంక్షన్లు వద్దు, హ్యాపీగా ఇంట్లో ఏదో వంట చేసుకొని తిని పడుకుంటే చాలా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అంటే పెళ్ళికి ముందంతే అంతే అనమాట. మనము ఓన్లీ ఫంక్షన్స్కి ఎంజాయ్ చేయడము తప్ప వేరే చేసింది ఏం లేదనమాట. అదనమాట సంగతి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.